ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టని మహారాజు ధర్మరాజు. ధర్మరాజుని ధర్మానికి మహారాజు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? తెలుసుకోవాలంటే మహాభారతంలోని ఒక చిన్న ఘట్టాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? నమస్కారం. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకా కథ మొదలు పెట్టేద్దామా మరి? దుర్యోధనుడు తన రాజ్యానికి చెందిన పశుపక్షాదుల్ని గమనించడానికి ఘోషాయాత్ర అనే యాత్రను మొదలు పెడతాడు. ఘోషాయాత్ర నెపంతో పాండవులను చిన్నబుచ్చాలన్న అల్పబుద్ధితో దుర్యోధనులు పాండవులుండే అరణ్యంలోకి ప్రవేశించారు. అడవిలో ఉన్న గోవులను పరిశీలించడం మాట అటుంచి విందు వినోదాలు విలాసాల్లో మునిగి తేలారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక నదీ తీరంలో ధర్మరాజున్నాడని తెలుసుకుని కావాలనే ఆ స్థలానికి వచ్చి ఇక్కడే నా విడిదిని ఏర్పాటు చేయండి అని తన సైనికులను ఆదేశించాడు. దుర్యోధనుడి సైనికులు తాత్కాలిక బసను నిర్మించడానికి కావలసిన ఏర్పాట్లలో ఉండగా ఆకస్మికంగా అక్కడికి వచ్చిన గంధర్వులు కొందరు ఆ స్థలంలోనే తాము విహరించడానికి శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది గమనించి ఏం చేయాలో పాలుపోక దుర్యోధనుడి వద్దకు వచ్చి జరిగింది చెప్పి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అడిగారు సైనికులు. ఈ దేశపు మహారాజు వస్తున్నారని చెప్పి వారందర్నీ ఆ ప్రదేశం నుండి ఖాళీ చేయించండి అని చెప్పి పంపాడు దుర్యోధనుడు. సైనికులు గంధర్వుల వద్దకు వెళ్లి అదే మాట చెప్పారు. ఆ మాటలు విన్న గంధర్వులు, ఎవరా దుర్యోధనుడు? మాపై అధికారం చెలాయించడానికి అతడెవరు? మీ అందరికీ బతుకుపై ఆశ ఉంటే వెంటనే వెనక్కు వెళ్ళండి, లేకుంటే మిమ్మల్ని అందరినీ యమపురికి పంపిస్తాం అన్నారు. సైనికులు దుర్యోధనుడి దగ్గరకు వచ్చి జరిగిన సంఘటనని వివరించారు. గంధర్వుల మాటలు విని దుర్యోధనుడు కోపంతో మండిపడ్డాడు. తానే స్వయంగా తన పరివారాన్నంతా తీసుకుని గంధర్వుల దగ్గరకు వెళ్ళాడు. ఉభయుల మధ్య జరిగిన భీంకరమైన యుద్ధంలో గంధర్వులే గెలిచి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైన వారిని బంధించి తమతో పాటు తీసుకుని బయలుదేరారు. ఇలా పాండవులను అవమానించాలని వచ్చిన కౌరవులు గంధర్వుల పట్టు నుండి విడిపించుకోలేని స్థితిలో ఉండగా దుర్యోధనుడి సైనికులంతా ధర్మరాజు వద్దకు వచ్చి దుర్యోధనుడి పరిస్థితిని వివరించి మీరే ఎలాగైనా వారిని రక్షించాలని వేడుకున్నారు. అధర్మంతో మన సంపదలన్నీ అపహరించిన దుర్యోధనాదులను మనమే పట్టుకుని బంధించాల్సింది. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారు. ఇంతవరకు కౌరవులు చేసిన అన్యాయాన్నంతా ఓర్చుకుని అడవుల్లో నివసిస్తున్నాం. అలాంటిది అహంకారంతో మనం ఉంటున్న చోటుకే వచ్చి మన ఎదుట వారి వైభవాన్ని ప్రదర్శించాలని చూశారు. వారు చేసిన అన్యాయానికి గంధర్వులు తగిన పాఠాన్ని నేర్పారు అన్నాడు భీముడు. అప్పుడు ధర్మరాజు, దుర్యోధనాదులు చేసింది అధర్మమే. అయితే మన మధ్యలో పరస్పర విరోధం కలిగితే మనం 5గురు, వారు 100గురు. కానీ మూడోవాడు మనపై ఎదురు నిలబడితే మనం మొత్తం 105 మంది. అందువలన దుర్యోధనుడికి కష్టం కలిగినప్పుడు మనం ఊరికే కూర్చోకుండా వారిని రక్షించడమే సరైన దారి అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించాడు ధర్మరాజు. ఇలా ధర్మరాజాదుల వారు అరణ్యంలో కష్టపడుతున్నప్పుడు వారిని మరింత దుఃఖపడేటట్లు చేయాలనే దుర్బుద్ధి దుర్యోధనుడిదైతే, జీవితమంతా కష్టాలు కలుగుతున్న వాటన్నింటినీ ఓర్చుకుని తనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయాలనే స్వభావం కలవారు ధర్మరాజుల వారు. మహాభారత నీతి ఇదే. అందుకే ధర్మరాజు గొప్ప ధర్మం కలిగిన రాజు అయ్యాడు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.